జిల్లా గిద్దలూరులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమనాథ్ స్వాభిమాన్ కార్యక్రమం జరిగింది. జాతీయ, రాష్ట్ర, జిల్లా బీజేపీ ఆదేశాల మేరకు గిద్దలూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ్ శంకర్ నేతృత్వంలో కార్యక్రమం నిర్వహించారు. పెద్ద కూరగాయల మార్కెట్ సమీపంలోని సాయిబాబా మందిరంలోని శివాలయంలో అఖండ భారతావని ఒక్కటిగా ఉండాలని కోరుతూ శివునికి అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ ఉపాధ్యక్షులు వెంకట రామాంజనేయులు, మాజీ జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి మట్టె మల్ల పుల్లయ్య, సీనియర్ నాయకులు చంద్రమోహన్ పాల్గొన్నారు. 1000 సంవత్సరాల క్రితం గజనీ మహమ్మద్ దండయాత్రలో సోమనాథ్ దేవాలయం ధ్వంసమవడంతో భారతీయులు ఆత్మగౌరవం దెబ్బతిందని తెలిపారు. ఇక తిరిగి దేవాలయం పునర్నిర్మాణం ద్వారా అఖండ భారత భావన బలపడిందని ప్రజలకు తెలియజేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని బీజేపీ నాయకులు చెప్పారు. రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లాలో గిద్దలూరు అసెంబ్లీ, గిద్దలూరు పట్టణంలో సాయిబాబా టెంపుల్లో ఉన్నటువంటి శివాలయంలో సంవత్సరాల క్రితము భారతీయుల మనోభావాలను దెబ్బతీయటానికి గజనీ తన దండయాత్రలో సోమనాథ టెంపుల్ను కూల్చివేయడం జరిగింది. ఆ కూల్చివేతతో భారతీయుల మనోభావాలు దెబ్బతిన్నాయి. మేమంతా ఒక్కటే. ఆ 1000 సంవత్సరాల సోమనాథ టెంపుల్ను పునర్నిర్మించుకుంటాం. భారతీయులంతా ఒకటే. అఖండ భారతాన్ని మేము నిర్మించుకుంటాం. ఇది భారతీయులకు తెలియజేయాలి అని జాతీయ అధ్యక్షులు జేబీ నడ్డా గారు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, మా గిద్దలూరు పట్టణంలో మా పట్టణ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ్ శంకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. మనము ఎవరో దాడులు చేసి మనం భయపడం. ఏ దాడి చేసినా భారతదేశము అఖండ భారతావనిలో ఎవరు దాడి చేసినా ఏం చేసినా భారత్ మాతాకి భారత్ మాతాకి. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లాలో